అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ఈ రోజు ఒంగోలు చేరుకున్నారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ ఈ రోజు అనారోగ్యంతో కూడా ఆమె అకాల మరణం చెందడం జరిగింది. ఆమె మృతదేహాన్ని కూడా వైఎస్ విజయమ్మ సందర్శించి ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ విజయమ్మతో పాటు వాళ్ళ బంధువులు కూడా కొంతమంది సుబ్బారెడ్డి గారి నివాసానికి చేరుకొని పిచ్చమ్మకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వైఎస్ విజయంతో పాటు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రఘుబాబుతో పాటు కొంతమంది మహిళా జడ్పీటీసీలు, అదేవిధంగా వైసీపీలో ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్లందరూ కూడా పిచ్చమ్మ గారి మృతదేహానికి నివాళులు అర్పించడం కూడా జరిగింది. అయితే రేపు ఒంగోలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రానున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. అయితే పిచ్చమ్మ గారి అంత్యక్రియలు కూడా మేదరమెట్ల గ్రామంలో కూడా నిర్వహించేలా వారందరూ కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రేపు అంత్యక్రియల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొంటారని పార్టీ ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. శోక సముద్రంలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కుటుంబాన్ని కూడా వైఎస్ విజయమ్మ ఓదార్చడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు కూడా పిచ్చమ్మ మృతదేహాన్ని సందర్శించి ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మకు నివాళులు అర్పించేందుకు కూడా వైసీపీలో ఉన్నటువంటి ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్లందరూ కూడా రావటం మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉదయం వచ్చి ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి ఒంగోలు నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లా వైసీపీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఆదిమూలం సురేష్ గారు, అదేవిధంగా సంతనోదలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ గారు, అదేవిధంగా మరికొంతమంది వైసీపీ సీనియర్ నాయకులు, ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులు, అదేవిధంగా మహిళా నాయకులు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఒంగోలులోనే వైవి సుబ్బారెడ్డి ఇంటికి చేరుకొని పిచ్చమ్మకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపం కూడా వారు తెలియజేయడం జరిగింది. రేపు ఒంగోలు జగన్మోహన్ రెడ్డి గారు రానున్న నేపథ్యంలో కూడా వైఎస్ అభిమానులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైసీపీ శ్రేణులు అందరూ కూడా ఆ ఏర్పాట్లో పూర్తిగా నిమగ్నమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మేదరమెట్టల్లో కూడా పిచ్చమ్మ గారి అంత్యక్రియల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొనేలా అక్కడ ఏర్పాట్లు చేసినట్లుగా కూడా వైసీపీ శ్రేణులు అయితే మనకు చెప్తా ఉన్నారు.